హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ వర్సెస్ ఆబ్జెక్ట్ డాట్ సీల్ ఈ రెండు మెథడ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. అయితే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అంటే వీ కెనాట్ యాడ్ న్యూ ప్రాపర్టీస్, డిలీట్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్, మాడిఫై ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ వాల్యూస్. మనము ముఖ్యంగా ఫ్రీజ్ చేసామంటే అర్థం ఏంటంటే మనం దాన్ని ఏం చేయలేము, అంటే కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము, ఆ ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్ డిలీట్ చేయలేము, ప్లస్ దాని ఉన్న ప్రాపర్టీస్ని మాడిఫై చేయడం అంటే అప్డేట్ చేయలేము అనమాట. మనం యాడ్ చేయలేము, డిలీట్ చేయలేము, అప్డేట్ చేయలేము, ఈ మూడు చేయలేము. ఒక రకంగా చెప్పాలంటే ఇది కంప్లీట్లీ ఇమ్యూటబుల్. అంటే ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవ్వనిది, ఎలా అంటే పర్మనెంట్గా లాక్ చేసాను అనమాట దాన్ని. అలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్ట్ డాట్ సీల్ అంటే మనము కొత్త ప్రాపర్టీని యాడ్ చేయలేము, ఉన్న ప్రాపర్టీని డిలీట్ చేయలేము. కాకపోతే ఉన్న ప్రాపర్టీస్ని అప్డేట్ చేయొచ్చు, అంటే మాడిఫై చేయొచ్చు. ఉన్న ప్రాపర్టీ వేస్ట్లో ఇంకొక ప్రాపర్టీని మనము అప్డేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి తేడా అంతే అనమాట. కొత్త ప్రాపర్టీస్ని యాడ్ చేయలేము, డిలీట్ చేయలేము, ఉన్న ప్రాపర్టీని డిలీట్ చేయలేము, ప్లస్ ఉన్న ప్రాపర్టీస్లో మనము అప్డేట్ మాత్రం అంటే మాడిఫై మాత్రం చేయగలం అనమాట. ఇదేంటంటే పార్షియల్ లాక్, ఒక రకంగా చెప్పాలంటే 100% లాక్ కాదనమాట. ఇది ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్కి ఆబ్జెక్ట్ డాట్ సీల్కి మధ్య ఉన్న డిఫరెన్స్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ నేను పర్సన్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అందులో నేమ్ అనే ప్రాపర్టీ, ఏజ్ అనే ప్రాపర్టీ, రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ని నేను దీంట్లో ఇంప్లిమెంట్ చేశాను. ఇప్పుడు పర్సన్ డాట్ నేమ్ అని చెప్పి విరాట్ అని ఇచ్చాను. ఇక్కడ సచిన్ ఉంది, ఇక్కడ విరాట్ ఉంది అనమాట. ఇప్పుడు నేను పర్సన్ని కన్సోల్ చేశాను. కన్సోల్ చేస్తే మనకి ఏమొస్తుంది చూస్తే మనకి సచిన్ నేమ్ వచ్చింది, ఏజ్ 40 వచ్చింది. మనం మారలేదు, అంటే ఇక్కడ ఫ్రీజ్ చేసామంటే 100% పర్మనెంట్ లాక్ అనమాట, మారదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇక్కడ దీన్ని తీసేసి ఫ్రీజ్ని తీసేసి నేను ఇప్పుడు సీల్ చేసినప్పుడు మనకి ఏమవుతుందో చూద్దాం. సీల్ చేసినప్పుడు నేమ్ రోహిత్, అంటే ఇక్కడ ఏముంది సచిన్ ఉంది, ఇక్కడ రోహిత్ వచ్చింది. అంటే మనం అప్డేట్ చేసాము, ఉన్న ప్రాపర్టీస్ని అప్డేట్ చేయొచ్చు మనకి ఓన్లీ దీంట్లో సీల్లో అనమాట. అందుకని ఇక్కడ మనకి అప్డేట్ అనేది అయిందనమాట. ఇది ఆబ్జెక్ట్ డాట్ సీల్ అండ్ ఆబ్జెక్ట్ డాట్ ఫ్రీజ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్.